తానే కనుక తప్పు చేసుంటే కల్తీ నేవీ వ్యవహారంలో నిజాలు నిగ్గు తేల్చమని సుప్రీంకోర్టులో ఎందుకు పిటిషన్ వేస్తానని టీటీడీ మాజీ చైర్మన్ ప్రశ్నించారు. ఇప్పుడు సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం జరుగుతుందని అన్నారు సుబ్బారెడ్డి. నెయ్యి విషయంలో గానీ పరకామణి విషయంలో గానీ తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. ఆరోపణలు చేసి విష ప్రచారాలు చేస్తున్నారు. ఈరోజు నేను తప్పు చేసిన వ్యక్తినైతే నేనెందుకు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తాను? లడ్డూ ప్రసాదంలో వెజిటబుల్ ఫ్యాట్ కలిసిందని మొదట ఈవో అన్నారు. ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు కాదు, జంతువులు కొవ్వు కలిసిందని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. చివరికి లడ్డూ ప్రసాదంలో కలిసింది వెజిటబుల్ ఫ్యాటా లేక జంతువుల కొవ్వా అన్నది ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు. కల్తీ జరిగిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న నెయ్యి ట్యాంకర్లు అసలు లడ్డూ ప్రసాదం తయారీలోకి వెళ్ళాయా లేదా అన్న దానిపైన కూడా క్లారిటీ ఇవ్వలేదు. ఈ మధ్య పత్రికల్లో ఇతర మీడియా సంస్థల్లో 2019-24 మధ్య తయారైన లడ్డులన్నీ కూడా కల్తీ నెయ్యితోనే తయారు చేశారు. దాదాపు 20 కోట్ల లడ్డూలు ఇలానే తయారయ్యాయంటూ సిట్ చెప్పిందంటూ రాస్తున్నారు. సిట్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటే ఎక్కడ వాళ్ళు డిస్క్లోజ్ చేశారు? ఇన్ని వేల లడ్లు కల్తీ ఆల్టెడ్ గీతో తయారైనాయి అని. దేవుడి ప్రసాదం మీద నిందితుల రాజకీయాల కోసం ఇలా దిగజారిపోయే ఆరోపణలు చేస్తారా? మీడియా సంస్థలకు కూడా నియంత్రణ పాటించకపోవటం విచారకరం. కంప్లైంట్ వచ్చింది ఒక డైరీ మీద కంప్లైంట్ వస్తే నేను ఆ రోజు సప్లై చేస్తున్న అన్ని కంపెనీల శాంపిల్స్ సిఎఫ్టీఆర్కి పంపించమన్నాను. ఆ రిపోర్ట్ వచ్చినాక వాళ్ళు నాకు ప్రొడ్యూస్ చేయలేదు. ఆ రిపోర్ట్ బోర్డుకు పెట్టాల్సిన బాధ్యత అక్కడ ఉండే అధికారులకు ఉంటుంది. వాళ్ళు నాకు ఆ రిపోర్ట్ బోర్డుకి పెట్టలేదు. బోర్డుకి పెడితేనే కదా మాకు తెలుస్తుంది. లేదా ఎవరైనా కంప్లైంట్ ఈ విధంగా కంప్లైంట్ వచ్చినప్పుడు ఎంక్వైరీ చేశాను. నేను ఒక్క కంప్లైంట్ వచ్చింది ఒక్క గీ సప్లయర్ మీద అయితే అందరికీ సప్లయర్స్ని టెస్ట్కి పంపించమని ఎందుకు చెప్పాను? పారదర్శకంగా ఉండాలని. ఈ విషయంలో కానీ పరకామణి విషయంలో కానీ నేను ఎటువంటి తప్పు చేయలేదు. బోర్డుకు వచ్చిన అంశాలు, అధికారులు ప్రిపేర్ చేసిన అంశాలు బోర్డుకు వస్తాయి. బోర్డులో చర్చించి మాత్రమే నేను నిర్ణయం చేస్తాను. దొంగతనం ద్వారా వచ్చిన ప్రాపర్టీస్ అనే విషయం మాకు తెలియదు. మాకు డోనర్స్ డొనేషన్ ఇస్తారంటే ఏదైనా బోర్డులో పెడతారు. బోర్డులో పెట్టి డొనేషన్ అది క్లియర్గా ఉన్నాయా లేవా, అది యాక్సెప్ట్ చేయొచ్చా అని అధికారులు నిర్ణయిస్తే వాళ్ళు బోర్డుకు పెడితే మేము బోర్డులో పాస్ చేస్తాం. అదే జరిగింది.